కేవలం సానుభూతి పొందడానికే జగన్ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మాజీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం హోదాలో సీఎం కి సమానంగా Z+ కేటగిరీ భద్రత కల్పిస్తుంటే తనకు భద్రత తగ్గించారని హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరమన్నారు. ఇక గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు మాజీ మంత్రులకు భద్రత తొలగించారని దుయ్యబట్టారు. కానీ సీఎం చంద్రబాబు ఒక రాజకీయ దక్షత కలిగినటువంటి వ్యక్తిగా జగన్ కు 68 మంది సిబ్బందితో భారీ రక్షణ కల్పిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగత్యము ఆగడాలు రోజు రోజుకి హెచ్చిమీరిపోతోంది. రోజుకొక డ్రామా, పూటకొక వేషం. నిన్న తన భద్రత తగ్గించేశారని చెప్పేసి ఒట్టిగానే హైకోర్టులో పిటిషన్ వేశాడు. తనకు Z+ కేటగిరీ కావాలని చెప్పేసి. ఇప్పటికీ నువ్వు జూన్ 4వ తేదీ ముందర ఏ విధమైన సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నీకు ఈ రోజు కూడా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. కానీ ఆగిత్యం మాత్రం ఓవర్గా చేస్తాను, ఏదో సింపతి పొందే దానికోసం. జూన్ 4వ తేదీ నీకు ఏ సెక్యూరిటీ అయితే ఉండిందో అదే సెక్యూరిటీ ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది నా భద్రత తగ్గించేసినారనేసి ఆగిత్యం తప్పించి ఇంకోటి లేదు. కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి. నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టుకు పోతాడు. అడిగితే ఎక్కడ రాసి ఉంది 10% ఆఫ్ సీట్స్ రావాలని ఎక్కడ రాసి ఉంది అంటాడు. రాజ్యాంగం చదువుకుంటే దాంట్లో రాసి ఉంటుంది, లేదా లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివితే దాంట్లో రాసి ఉంటుంది. నీకు తెలియదు, పైగా నాకు సెక్యూరిటీ తగ్గించేసట. నీకు ఇప్పటికి కూడా Z+ కేటగిరీతో 58 + 58 మందితో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. మళ్ళీ నీకు ఇంకేం భద్రత పెంచాలా? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్